తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన ధర్మపురి అరవింద్ కూడా మోసం చేశారన్నారు. జీవన్రెడ్డిని గెలిపిస్తే ఆర్మూర్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు రేవంత్ రెడ్డి. దీనికోసం 42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం. మీ ఇష్ట రాజ్యంగా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ ఈ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. నిజామాబాద్ కు రింగ్ రోడ్ అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్నా, మీ గుండును గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా. ఈ ఎన్నికల్లో బీజేపీని పొంద పెడతాం కదా. అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని, విద్యార్థి నిరుద్యోగ యువకులను, దళిత గిరిజన బలైన వర్గాల మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో బీఆర్ఎస్ ని గెలిపించారు, మీ బతుకులు బాగుపడలే. 2019లో బీజేపీని గెలిపించారు, మీ జీవితాలలో మార్పు రాలే. ఈసారి 2024లో పెద్దలు నీతి నిజాయితీకి మారు పేరు 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న రైతుల కోసం కొట్లాడేటోడు కాదు. నిజమైన రైతు దుక్కి దున్నినోడు, వ్యవసాయం చేసినోడు, రైతు సమస్యలు తెలిసినోడు.